హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేతన్స్ లిటిల్ వరల్డ్. తమ్నైల్లో చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది మా వదిన శ్రీమంతం వ్లాగ్ అనమాట. ఈ ఇద్దరు పెద్ద మనుషులు అయితే శ్రీమంతానికి రెడీ అయి కూర్చున్నారు. ఇక్కడ శ్రీమంతం ఆఫ్టర్నూన్ 2:30కి. సో మేమైతే ఇంకా మార్నింగ్ 11 అలా అయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా ఇక్కడ అయితే అందరం కలిసి వదిన కోడి నింపటం కోసం ప్యాక్ చేశాను కదా, ఆ స్వీట్స్ తీసుకొని వెళ్తున్నాం. మొత్తం ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ కూడా కార్ డిక్కీలో పెట్టేస్తున్నాం. సో ఇంకా మాతో పాటే మా చిటితల్లి కూడా ఫ్రూట్స్ పట్టుకొని వచ్చింది బయటికి. వాళ్ళ అమ్మ శ్రీమంతం మొత్తం మా చిటితల్లే దగ్గరుండి జరిపించింది. మెయిన్ అట్రాక్షన్ అంతా ఇంకా ఆ రోజు మా పిల్లలే అనమాట. మా వదిన 11కి కాదు 2:30 వరకు అక్కడే ఉండండి అని చెప్పి కాల్ చేసింది. ఇంకా రావట్లేదని చెప్పి కోపం వచ్చింది. సో ఇంకా స్పీడ్గా అన్ని కార్లో సర్దేసుకున్నాం. వీటితో పాటు వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి తాంబూలాలు కూడా సెట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా అవి కూడా మొత్తం సర్దేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి మా వదిన వాళ్ళ ఊరు వెళ్ళటానికి మాకు ఒక మ్యాక్సిమం 15 మినిట్స్ పడుతుంది. ఇక్కడ మన మెయిన్ టెన్షన్ వచ్చేసి కార్ పడదనమాట. సో ఎక్కడ వామిటింగ్ అవుతుందో అనుకుంటే ఎక్కా, బట్ 15 మినిట్సే కాబట్టి అలాగలా మేనేజ్ చేసా. వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా మొత్తం తీస్తున్నాం అనమాట. మొత్తం 9 ఉన్నాయి కదా, సో 9 మెంబర్స్ పట్టుకొని లోపలికి ఎంట్రీ ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళం పట్టుకొని నుంచుంటున్నాం అనమాట. పిల్లలు 3 స్వింగ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి. సో మా దాన్ని ఇందాక వచ్చేటప్పుడు బాగానే పట్టుకొని వచ్చింది, కానీ ఇక్కడ పట్టుకొని లోపలికి వెళ్దాం పదవే అంటే అస్సలు పట్టుకొని అని చెప్పింది, ఏడ్చింది. సో ఇంకా ఉన్న వాళ్ళ వరకు పట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అంతకుముందే మా అమ్మ నాన్న కూడా వచ్చేస్తున్నారనమాట అక్కడికి. సో ఇంకా చేతన్ అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళాడు. సో ఇంకా మేము వచ్చేసిన తర్వాతే డెకరేషన్ క్లాత్ కట్టేసేసి టేబుల్ వేసి టేబుల్ మీద ఇవన్నీ ఆర్గనైజ్ అయితే చేసేసాం. ఫైనల్ లుక్ అయితే సింపుల్గా చాలా బాగుంది. ఆల్రెడీ నిన్న పోస్ట్ చేసిన షార్ట్లో చూసే ఉంటారు మీరు. లంచ్కి టైం ఉందని చెప్పేసి డ్రింక్ అయితే ఇచ్చారు. సో డ్రింక్ తాగేసిన తర్వాత పిల్లలకి లంచ్ టైం అయితే ఇంకా పిల్లలకి భోజనం పెట్టేసి మేము కూడా తింటున్నాం అనమాట. ఇక్కడ మాతో పాటు మా అత్తయ్య కూడా జాయిన్ అయ్యారు. సో మేము ఇంకా తింటుంటే మా అమ్మ అయితే వాటర్ తీసుకొచ్చి పెడుతుంది. లంచ్ చేసేసి టైం అవుతుందని చెప్పేసి మా వదిన అయితే రెడీ అవడానికి వెళ్ళింది. సో ఇంకా తను రెడీ అయిన తర్వాత మొత్తం టైం అయిందని చెప్పేసి శ్రీమంతం అయితే స్టార్ట్ చేసాం. మన చేతన్ అయితే శ్రీమంతం స్టార్ట్ అవ్వడానికి ముందు పడుకొని శ్రీమంతం అయిపోయే ముందు లేచాడు. ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ అయితే తినేసి మా వదిన తీసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాం. నేనైతే రిటర్న్ ఆటోలో వెళ్ళిపోయాను. కార్ ఎక్కి హెల్త్ అప్సెట్ చేసుకోవటం ఎందుకు పడనప్పుడు అని చెప్పి. కార్ జర్నీ వామిటింగ్స్ అవ్వకుండా ఎలా మేనేజ్ చేయాలో మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చేతన్ అయితే వాడి డ్యూటీ వాడు స్టార్ట్ చేశాడు. ఇంకా మా వదిన వచ్చేసిన తర్వాత దిష్టి తీసుకొని లోపలికి అయితే తీసుకెళ్ళాం అనమాట. మన చేతన్ అన్నింటిలో ఉండాల్సిందే కదా, కాళ్ళు కడగడానికి వాటర్ బకెట్ పెడితే ఇంకా అక్కడికి వచ్చి అల్లరి చేశాడు. సో ఇదండి శ్రీమంతానికి సంబంధించిన వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు మన వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో డూ ఫాలో అండ్ థ్యాంక్ యూ.